వారి నృత్య పుష్పాన్ని స్వామికి సమర్పించాలి అనే ఒక మన మంచి ఉద్దేశంతో మనం ఇక్కడ ఏ ఉత్సవం చేసినా వాళ్ళ తాలూకా కనీసం 1, 2 మనం అంటున్నాం ఎప్పుడు, కానీ వాళ్ళు 4, 5, 6 చేసేస్తున్నారు. అది వాళ్ళ ఆనందం, చాలా సంతోషం అది. కాబట్టి ఇంకా వీళ్ళంతా అభివృద్ధి చెందాలి. అలాగే ఈ మేస్టర్ గారు కూడా ఇంకా ఎంతో మందికి నేర్పాలి, ఇంకా బాగా నేర్పి మన కార్యక్రమాలన్నింటిలో కూడా మంచి ఇంకా నృత్యం కీర్తనలు ఇంకా చక్కగా పాడి, ఎందుకంటే ఏదో ఉత్సవం ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుంది, ఉత్సవాలు జరిగిపోతాయి. ఎవరున్నా లేకపోయినా, అర్చకుడు ఉన్నా లేకపోయినా జరిగిపోతుంది, అక్కడ బ్రహ్మగారు ఉన్నా లేకపోయినా జరిగిపోతుంది, యజమానులు ఉన్నా లేకపోయినా జరిగిపోతుంది, భక్తులు ఉన్నా లేకపోయినా జరిగిపోతుంది. కానీ అందరూ ఉంటేనే దానికి ఒక విశేషమైనటువంటి విశేషం సంతరించుకుంటుంది. కాబట్టి అందము ఇంకా మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ కార్యక్రమంలో మనం కళ్యాణ మహోత్సవాన్ని ఆఖరి సమయంలో ఈరోజు మనకి ప్రతి సంవత్సరం మీద ఇంకా తొందరగా అయిపోతుంది. ఇంకా 10:30 అయింది, మరొక అరగంటలో మన కార్యక్రమం పూర్తి అయిపోతుంది. కాబట్టి నిరుడైతే 3 అయిపోయింది, తర్వాత 1 గంట 2 అయిపోయింది. ఈ సంవత్సరం మనం తొందరగానే చేసుకుందాం అనుకోవచ్చు. కాబట్టి చక్కగా ఇప్పుడు ఈ పిల్లలందరికీ నేర్పినందుకు గాను, అంటే నేర్పడం అంటే ఏదైనా విద్యే కాబట్టి ఆ విద్యని నేర్పినందుకు గాను మన ఆలయం తరపున, మన ధర్మకర్తల మండలి తరపున, మన భక్తుల యొక్క తరపున మనం చిన్న చిరు సత్కారం, మనం ఇచ్చేసిందేమీ లేదు, చేసిందేం లేదు. కాబట్టి దాని గురించి ఒక 2 ముక్కలు నేను మాట్లాడగానే మా చంటి మేషారు బాగా మాట్లాడతారు. ఒక్కసారి మీకు మాట్లాడండి, నేను మిగతా పని చేసుకొని వస్తాను. కూడా ఆ విధంగా పిల్లలందరూ కూడా చూడండి, చిన్న పిల్లలు, మన ఎవరికి కూడా చీరలు కట్టుకోవడం రాక మీరు అందరూ డ్రెస్సులు వేసుకుని వస్తారు. చూడండి ఇప్పటికి కూడా ఎందుకు వస్తున్నారంటే చీర కట్టుకోవడం రా, ఆ పిల్లలందరూ మీకు చెప్తాను ఇలా కట్టుకోవాలి అనేసి. నేను మా భవిని చూస్తాను, మా పౌరోహితుడు కుమార్తెని చూస్తే ఇలా కూర్చుని సర్దుకుంటూ ఉంటది, ఎంత బాగా సర్దుకుంటూ ఉంటుందో. నేను మా ధర్మకర్త గారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి తాలూకా మంచి పటాన్ని ఇస్తూ అతని ఇంట్లో ఎప్పుడు కూడా నిత్యము కళ్యాణం జరగాలని, కారణంగా అతని జీవితం అంతా ముందుకు నడవాలని, ఇటువంటి మరీ ఆశీర్వదిస్తూ మంచి గురువుగా